ఖమ్మం జిల్లా రోటర్ నగరంలోని విజయ డైరీ కేంద్రంలో పాడి రైతులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల హాజరయ్యారు. తెలంగాణ అంటేనే పాడి పంటలకు నిలవు అని అన్నారు. ఇక విజయ డైరీ భూములు కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ఇక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ప్రమాదకరమన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం ఏ క్షణాన కూలుతుందో తెలియదని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ డైరీ 50 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. నాకు తెలిసి 75లో. ఈ యొక్క భవనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితి లేదు. అయినా సరే మనోళ్ళు దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. నేను లోపలంతా పరిశీలించాను. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్ రెనోవేషన్ ఒకటి, పర్మనెంట్ ప్లాన్ ఒకటి. సోలార్ కూడా ఇంకా మీరు పెంచుకొని మనం పవర్ కొనవలసిన అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా కమిషనర్, మున్సిపాలిటీ అండ్ కలెక్టర్ గారు ఒకసారి రివ్యూ చేసి, ఎండీ గారు అడిగేది వాటర్, ఆ వాటర్ ఎట్లా మీరు ఇమీడియట్ గా చేయగలుగుతారో ఒకటి. చుట్టుపక్కల ఉన్న డ్రైన్స్ అన్ని కూడా ఇందులోకి వస్తున్నాయి. కాలనీలో ఉన్న డ్రైన్లు అన్ని కూడా మన డైరీలోకి వస్తున్నాయి. దానికి కాంపౌండ్ వల్ల లేకపోతే ముందు డ్రైన్ డైవర్షన్ చేసిన తర్వాత ఏం ఫెన్సింగ్ చేస్తే బెటరు. అర్జెంటుగా ఆక్యుపేషన్ లేకుండా ఉండాలి. ఇంత చిల్లరగా ఉండొద్దు. ఖమ్మం మధ్యలో ఉంది ఇది. అప్పుడు ఇది ఖమ్మానికి బయట, ఇప్పుడు ఖమ్మం మధ్యలో ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక అరగంట కలెక్టరేట్కి వెళ్ళి దీని మీద రివ్యూ చేసుకొని, జేసీ గారు కూడా మొత్తం చూశారు. దీన్ని ఏం చేస్తే ఇమ్మీడియట్గా చేయగలుగుతాము. నా ఉద్దేశం ఏంటంటే టెంపరీగా చేసి ఆ 2.5-3 కోట్లతోటి కొంచెం పని జరిగేటట్టుగా, ఇప్పుడు ఎందుకంటే సీజన్ మొదలవుతుంది కాబట్టి పాల సేకరణ మళ్ళీ పెరుగుద్ది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడే మనం దీన్ని డిస్మాండిల్ చేయలేం. దీనికి నేను పర్మనెంట్ ప్లాన్ ఒకటి ఎండీ గారిని ఆలోచన చేయమని చెప్తున్నా. మళ్ళీ పక్కా భవనాలు, కొత్త మిషనరీ, ఎవ్రీథింగ్ న్యూ. ఈ జిల్లాలో ఉన్నది నాకు తెలిసి సత్తుపల్లిలో ఉంది, కొత్తగూడెంలో ఉంది, భద్రాచలంలో ఉంది. మీ విజయ డైరీ కింద ఉన్నటువంటి 6-7 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిని ఓవరాల్గా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకురమ్మని చెప్పి ఎండీ గారికి. అందుకనే సమాజం కోసమైనా మనం